ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. హిందూ ఫెస్ట్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రవాసంలో ఉన్న భారతీయ సంప్రదాయ విలువల పట్ల ఎంతో ఆకర్షితులవుతున్నారు అమెరికాలో నివాసం ఉండే మన తెలుగువారు. హిందూ ధర్మం 24 గంటల ఆధ్యాత్మిక ఛానల్ ప్రసారాలు అమెరికాలో ప్రారంభమైన సందర్భంగా అక్కడి తెలుగువారందరినీ ఏకం చేస్తూ హిందూ ఫెస్ట్ నిర్వహించబోతోంది. మార్చి 22వ తేదీ శనివారం ఓహియో స్టేట్లోని పోవెల్ సిటీలోని చిన్మయ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుక జరగబోతోంది. శతసహస్ర లింగార్చనలు, విశేష కుంకుమార్చనలు, సామూహిక రుద్ర, లలిత, విష్ణు సహస్రనామ పారాయణాలు పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. అమెరికాలో జరగబోయే ఈ హిందూ ఫెస్ట్ గురించి అనేక విశేషాలను మనతో పంచుకోవడానికి ఇక్కడికి విచ్చేశారు జగదీష్ ప్రభాల గారు. మరి ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి గురుగారు. నమస్కారం అండి. మరి మీరు ప్రవాసం వెళ్ళి చాలా ఏళ్ళు అయింది కదా, అక్కడ మన తెలుగు వారందరూ కూడా మన ఆధ్యాత్మిక ఛానల్ని కానీ అలాగే అక్కడ ఉన్న హిందూ సాంప్రదాయాలను కానీ ఎలా పాటిస్తూ ఉంటారు గురుగారు? ఒకసారి మాకు తెలియజేస్తారా? అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్ళు లేక భారతీయులు లాస్ట్ 35 ఇయర్స్గా సామూహికంగా కాకపోయినా ఇంట్లో కూడా పూజలు చేస్తూ చాలా టెంపుల్స్ స్టార్ట్ అయినాయి. యుఎస్లో స్టార్ట్ అయినప్పుడు రకరకాల టెంపుల్స్, వెంకటేశ్వర స్వామి టెంపుల్స్, వినాయకుడు టెంపుల్స్, షిరిడి సాయిబాబా టెంపుల్స్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత కూడా కొంచెం స్పిరిచువాలిటీ, సనాతన ధర్మాన్ని మనం ప్రమోట్ చేయాలి అమెరికాలో అనే ఆలోచనతో చాలామంది పెద్దలు, డివోషనల్ అండ్ స్పిరిచువల్ లీడర్స్ అమెరికా రావడం, మనం అమెరికాలో ఒక భక్తి మూమెంట్ చేయాలి, దానికి ఒక బీజం ఏర్పరచాలి అనే ఒక మూమెంట్తో లాస్ట్ 20 ఇయర్స్గా మీరు చూస్తే 2000 నుంచి ఇండియా నుంచి తరలి వచ్చిన వరుస తెలుగు వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామని హిందూ ధర్మము భక్తి మూమెంట్ అనే ఒకటి బాగా స్కేల్ అయింది అమెరికాలో. మీరు అబ్జర్వ్ చేస్తే 2000 to 2025 ఈ 25 ఏళ్లలో దాదాపు 900 టెంపుల్స్ యుఎస్లో స్టార్ట్ చేయడం జరిగింది. అందులో చాలామంది గుళ్ళకెళ్ళడం, వీకెండ్స్ పూజలు చేయించుకోవడం, అర్చన, హోమాలు, యాగాలు చేయించుకోవడం చాలా విశిష్టతగా పీపుల్ కనెక్ట్ అయిపోయారు టెంపుల్స్కి. ఎందుకంటే మాతృభూమి వదిలేసి వచ్చిన తర్వాత దే నీడ్ ఏ స్పిరిచువల్ అవుట్లెట్ టు గెట్ కనెక్టెడ్ అండ్ హ్యావ్ దట్ భక్తి మూమెంట్. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు చిన్నప్పుడు వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళడం, తర్వాత టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, మాకు మంచి చదువునివ్వండి, మాకు మంచి భక్తి మార్గంలో మమ్మల్ని పెట్టండి, మాకు యుఎస్ వెళ్ళి మేము సక్సెస్ఫుల్ అవ్వాలి అనే ఆలోచనతో చాలామంది టెంపుల్స్కి వెళ్ళి పూజ చేసిన తర్వాత అమెరికాకు వచ్చిన తర్వాత కూడా ఆ ట్రెడిషన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా 25 ఇయర్స్లో ఎవ్రీ ఫ్యామిలీ, అక్కడ పుట్టిన పిల్లలు కూడా బాగా హిందూయిజంని మనం కాపాడుకోవాలి, మనం రోజు అర్చన, అభిషేకము, జపము అన్నీ చేసుకోవాలన్న ఆలోచనలో హిందూయిజంని కాపాడుకోవాలి, మన పిల్లలకి మనం హిందూయిజంలో ఉన్న మంత్ర, తంత్ర, యంత్ర నేర్పాలి, దానివల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది, దానివల్ల వాళ్ళు ఉన్నత స్థానంకి వెళ్తారు అనే ఆలోచనతో హిందూయిజం బాగా పాపులర్ అయ్యి భక్తి మూమెంట్ కూడా నా అంచనాల ప్రకారంగా ఇండియాలో కన్నా అక్కడ బాగా పాటిస్తున్నారని మాకు వచ్చిన మేము చూస్తుంటాం కదండి. సో వీఆర్ అబ్జర్వింగ్ లాట్ ఆఫ్ బిగ్ ఈవెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద యుఎస్. అలాగే అండి, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఏదన్నా పండుగలు కానీ ఏదన్నా వచ్చినప్పుడు గుడికి వెళ్తుంటాము, మన మన కాపాడుకోవడం కోసం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం కదా. మరి అక్కడ కూడా ఏదైనా సంప్రదాయ పండుగలు కావచ్చు, ఏదైనా ప్రత్యేక పర్వదినాన్ని కావచ్చు, ఎలా జరుపుకుంటారు అక్కడ కూడా? అంటే మనకి ఇండియాలో తెలుగు క్యాలెండర్లు ప్రకారంగా అమెరికాలో కూడా పంచాంగం ద్వారా కొన్ని తెలుగు ఈవెంట్స్ క్యాలెండర్ ఉంటుందండి.
అమావాస్యమని, పౌర్ణమని. మా తెలుగు వాళ్ళు, తెమిలియన్స్, నార్త్ ఇండియన్స్ అంతా కూడా ప్రతి మచ్ తెలుగు క్యాలెండర్ని ఫాలో అవుతూ ఆ తిథుల ప్రకారంగా, ఆ పండుగల ప్రకారంగా, అది వీక్డే వచ్చినా వీకెండ్ వచ్చినా దానికి కరెక్ట్గా ఫాలో అవుతారు. వాళ్ళు వీక్డే అయితే ఇంట్లో చేసుకుంటారు పూజ, వీకెండ్ అయితే గుడికి వెళ్తారు. వెళ్ళేసి అక్కడ కూడా సుప్రభాత సేవకి, తర్వాత మధ్యాహ్నం విష్ణు సహస్రనామంకి చాలా రెగ్యులర్గా స్పిరిచువల్గా ఫాలో అవుతారు ఈవెంట్స్ అన్నీ కూడా. వాళ్ళు ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారంగా దృక్పంచాంగం ద్వారా ఒక లాటిట్యూడో లాంగిట్యూడ్లో ఎక్కడ ఏది చేయాలి, ఆ రోజు నక్షత్రం ఏంటి, మూడం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, రాహుకాలం ఏంటి అన్నీ కూడా తెలుగు క్యాలెండర్లో చూసి పండుగలకు పార్టిసిపేట్ చేస్తుంటారు. వీకెండ్ ఏదైనా ఒక పండుగ వస్తే ఇంకందరు తరలి వేలల్లో లక్షల్లో టెంపుల్స్కి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి భజనలు చేసి నిత్య అన్నదానాలు చేసుకుంటూ భోజనశాలలకు వెళ్ళి అలాంటి కార్యక్రమాల్లో అందరు పార్టిసిపేట్ చేస్తారు. అలాగే మన హిందూ ధర్మం ఆధ్వర్యంలో మన తెలుగు వాళ్ళందరినీ కలిపి హిందూ ఫెస్ట్ చేయాలన్న తలంపు ఎలా వచ్చిందండి? అద్భుతమైన క్వశ్చన్ అండి. మీరు లాస్ట్ 30 yearsగా చూస్తే ఇండియా నుంచి యుఎస్కి వచ్చిన పెద్ద మతస్థులు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి చిన్న జిఆర్, వారు జిఆర్ ట్రస్ట్ అని పెట్టారు. గణపతి సచ్చిదానంద స్వామి వారు దత్తా సెంటర్ అని పెట్టారు. సద్గురు ఈషా ఫౌండేషన్ అని పెట్టారు. రవిశంకర్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ పెట్టారు. సో వీళ్ళు ఈ రెగ్యులర్గా యుఎస్కి రావడం, యుఎస్లో ఈవెంట్స్ అన్నిటికి కూడా ఒక శ్రీకారం చుట్టడం, వాళ్ళు అద్భుతమైన ఒక 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 మెడిటేషన్ క్యాంప్స్ చేయడం, మ్యూజిక్ ఫెస్టివల్ చేయడము, తర్వాత స్పిరిచువల్ ఫెస్టివల్ చేయడము ఈ లాస్ట్ 25 yearsలో మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు సంవత్సరానికి 2-3 సార్లు ఈ మతస్థులు రావడం, మన హిందూయిజంని ప్రమోట్ చేయడం సందర్భంగా మాకు ఒక ఆలోచన వచ్చింది. అరే, ఎవరికి వారు ఇండివిజువల్ పాకెట్స్లో వాళ్ళు ఈవెంట్లు చేసుకుంటున్నారు. అటు శైవైట్స్ కానివ్వండి, వైష్ణవైట్స్ కానివ్వండి, వేరే హిందూయిజం పాటిస్తున్న మతస్థులు కానివ్వండి, వాళ్ళ స్మాల్ పాకెట్స్లో ఈవెంట్లు చేస్తున్నారు. సో ఇప్పుడు మాకు ఆలోచన వచ్చింది ఏంటంటే హిందూ ఫెస్టివల్ అనే ఒక ఈవెంట్, హిందూ ఫెస్ట్ అనేది ఒక ఓపెన్ గ్రౌండ్స్లో అన్ని మతస్థుల వాళ్ళని పిలవాలి, మధ్యలో ఒక శ్రీచక్రం పెట్టాలి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి ఒక స్టేజ్ ఇవ్వాలి, ఈషా ఫౌండేషన్కి ఒక స్టేజ్ ఇవ్వాలి, అందరు కూడా ఒక స్టేజ్ ప్లాట్ఫామ్ ఇచ్చి మన సాంప్రదాయమే కాకుండా మన పిల్లల్ని కూడా పిలిచి అన్ని మతస్థుల వాళ్ళు ఒకే చోటు ఉన్నారు, మాది మెసేజ్ ఒకటే, మీరు పార్టిసిపేట్ చేయండి, మీరు యోగా క్యాంప్ పెట్టుకోండి, మెడిటేషన్ క్యాంప్ పెట్టుకోండి, తర్వాత మీరు మ్యూజిక్ ఫెస్టివల్ చేసుకోండి, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఆ శ్రీచక్రంతో పాటు ఒక స్టేజ్ పైన శతసహస్ర లింగార్చన కానీ, చండీ హోమం కానీ, తర్వాత రాజశ్యామల హోమం కానీ, ఇలాంటి రకరకాల ఈవెంట్లు ఒకే చోట చేసి అక్కడున్న స్పిరిచువల్ లీడర్స్ వారికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడము, వాళ్ళు బుక్స్ రిలీజ్ చేయడము, వాళ్ళ ఆడియో క్యాసెట్స్ రిలీజ్ చేయడము, తర్వాత అమెరికన్ మీడియాని పిలవడము, మన యుఎస్ ఎన్ఆర్ఐ కిడ్స్ పుట్టిన పిల్లల్ని పిలవడము, వాళ్ళని పార్టిసిపేట్ చేయించడము, తర్వాత సామూహికంగా ఒక స్టేజ్ పైన విష్ణు సహస్రనామము ఒక 100 మంది పిల్లలతో పాడించడం, ఇంకో టేబుల్ పైన శ్రీ సూక్తము చేయడము 100 మంది పిల్లలతో, ఒక 500 మంది పిల్లలతో హనుమాన్ చాలీసా చేయడం అనే ఒక ప్రక్రియ చేద్దాము, అందరినీ కలుపుకుని పోయి అన్ని హిందూయిజంలో అందరూ ఒకటే, దేవుడు ఒకటే, కానీ మీరు వేరే వేరే మీడియం ద్వారా చెయ్యకుండా ఒక ఓపెన్ గ్రౌండ్స్లో ఒక ఫెస్టివల్ లాగా చేస్తే మా అంచనా ప్రకారంగా మేము అనుకుంటున్న కొన్ని సిటీల్లో 10 నుంచి 15 వేల మంది వచ్చే అవకాశం ఉన్న ఆలోచనతో
ఎక్కువ మాధ్యంగా జనాలకి రీచ్ అవ్వాలి అనే ఆలోచనతో మేము హిందూ ఫెస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి అలాగే ఒక మెసేజ్తో ఒక ఆలోచన వచ్చింది, మరి ఆ ఆలోచన ద్వారా పుట్టింది ఈ హిందూ ఫెస్ట్ కదండి. మరి ఈ హిందూ ఫెస్ట్ స్టార్ట్ చేస్తామన్నప్పటి నుంచి కూడా అక్కడ మన తెలుగు వారి నుంచి ఎలాంటి స్పందన వచ్చిందండి? అద్భుతం అండి. అమెరికాలో హిందూ ధర్మం టీవీ అనే ఒక ఛానల్కి రెగ్యులర్గా పొద్దున 6 నుంచి రాత్రి 10 వరకు కనెక్ట్ అయి ఉంటారు. ఎందుకంటే మీరు లాస్ట్ 5 yearsగా TV5, హిందూ ధర్మం టీవీ, హిందూ ధర్మంలో టీడీటీ ప్రోగ్రామ్స్ చూపించడము, మీరు హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విశిష్టత ప్రోగ్రాంలని టెలికాస్ట్ చేయడము బాగా చూస్తున్నారు. మా ఇంట్లో 4 గదుల్లో 4 టీవీల్లో 2 టీవీలు హిందూ ధర్మం ఎప్పుడు నడుస్తుంటాయి ప్రోగ్రాంలు. సో ఈ హిందూ ధర్మంకి ఉన్న దీంతో చాలామంది అనేది ఏంటంటే, జగదీష్ గారు మనం ఏదైనా చెయ్యాలి, మనం కొలంబస్లో ఒక ఈవెంట్ చేద్దాము అని ఒక ఆలోచనతో పుట్టింది. మేము కొలంబస్లో స్టార్ట్ చేసిన రోజు, అనౌన్స్మెంట్ చేసిన రోజు సోషల్ మీడియాలో తెలియంగానే మాకు కొన్ని సిటీస్ ఉన్నాయి, వాషింగ్టన్, డాలస్, శాన్ హోజే, చికాగో, న్యూజెర్సీ, బాస్టన్, ఒక్కసారిగా 7 సిటీలు వచ్చి మా ఊళ్ళో మీరు హిందూ ఫెస్టివల్ చేయాలి, మీరు చేస్తున్న మోడల్ స్పిరిచువాలిటీ, హిందూ సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేయడం, ఈ హిందూ మూమెంట్ చేయడం అనేది మీరు మా ఊళ్ళోకి రావాలి అనేది ఒక పెద్ద ప్రచారణ స్టార్ట్ అయిపోయి, మాకు ఒక్కసారిగా గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆఫీస్ నుంచి, జిఆర్ ఆఫీస్ నుంచి, సద్గురు వాళ్ళ ఆఫీస్ నుంచి, షణ్ముఖ శర్మ గారు వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక ప్లాట్ఫామ్ లాగా వచ్చేసి మేము పార్టిసిపేట్ చేస్తాము, మేము ఇండివిజువల్ పాకెట్స్లో చేసే దానికన్నా ఒక సామూహికంగా అన్ని మతస్థ పెద్దలను పిలుచుకుని వచ్చి చేయడము, ప్లస్ అదే వేదిక పైన మీరు రాజశ్యామల నుంచి ధన్వంతరి హోమాలు, చండీ హోమాలు చేస్తున్నానగానే ఒక్కసారిగా 6-7 సిటీలు మేము హిందూ ఫెస్ట్ చేస్తాము, మీరు మా ఊరు రండి, మా ఊళ్ళో మీరు శతసహస్ర లింగార్చన చేయండి అనేది ఒక పెద్ద పిలుపు వచ్చేసరికి ఒక యూనిటీ కనపడింది. అంటే హిందూ ధర్మము టీవీలో చూడడమే కాకుండా వీఆర్ టేకింగ్ హిందూయిజం అండ్ ది భక్తి మూమెంట్ ఇన్ టు ద పీపుల్. అంటే టెంపుల్స్లో ఉన్నాయి, టెంపుల్స్లో ఈవెంట్లు చేస్తున్నారు, కానీ ఒక బుద్ధిస్ట్ పీపుల్ కానీ, ఒక సిక్కిజం కానీ, ఒక హిందూయిజంలో ఉంటున్న రకరకాల రీజన్స్ వాళ్ళు కానీ ఆ టెంపుల్కి కన్నా ఒక న్యాచురల్గా ఒక పెద్ద ఈవెంట్కి రావాలనే కోరిక చాలా బలపడింది. దాంతో ఆలోచనతో ఒక 6-7 సిటీలు వచ్చాయి. ఈ ఈవెంట్ ఇంటర్వ్యూ తర్వాత నా ఉద్దేశంలో ఇంకొక 4 సిటీలు వస్తాయి. we want to do our justice to promote Hinduism in whichever city welcomes us to do the Hindu festival. అలాగే మన ఈ హిందూ ఫెస్ట్లో ఇందాక మీరు అన్నట్టుగా సహస్రలింగార్చన, శ్రీచక్రానికి కుంకుమార్చన, ఇలా రుద్రహోమం కావచ్చు, అలాగే లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా. మరి ప్రధానంగా ఇంకా ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయండి? అంటే మేము ఒక ఇన్విటేషన్ తయారు చేశాము, కొన్ని నేను చూసి చెప్పచ్చు కదా? చెప్పచ్చు. అందులో రాజా శ్యామల యాగం, శతచండీ హోమం, ధన్వంతరి హోమం, ప్రత్యంగర హోమం, రాహుకేతు దోష పరిహార హోమం, సర్ప సంస్కార పూజ, ఆశ్లేష బలి పూజ, తర్వాత రకరకాల, ఇప్పుడు గురి పూర్ణం వచ్చినప్పుడు తర్వాత సుదర్శన హోమము, తర్వాత ఇందాక చెప్పినట్టు చండీ హోమము, తర్వాత మహారుద్రయ హోమం, అలా రకరకాల ఈవెంట్లు అనే ఆలోచన మేము అబ్జర్వ్ చేసాం. ప్రతి టెంపుల్లో సత్యనారాయణ స్వామి పూజ చేయడము, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడము, రాముల వారి కళ్యాణం చేయించడము, సహస్రలింగార్చన చేయడం వరకు జర్నీలు ఆగిపోయినాయి. మా ఆలోచన ఏంటంటే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము, ఒక మెట్టు పైకి వెళ్ళి ఈ హోమాలు యాగాలు చేద్దాము. ఉదాహరణకి డాలస్ వాళ్ళు ఫోన్ చేసి, జగదీష్ గారు మీరు 1,000,000 శివలింగాలతో పూజ చేస్తున్నారు, మా ఊళ్ళో మీరు రాజశ్యామల చేయండి,
మా ఊళ్ళో పొలిటికల్ ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు, ఈ పూజ వల్ల మాకు మంచి జరుగుతుంది, మేము దీని గురించి చాలా విన్నాము, మాకు ప్రధానంగా ఆ పూజ చేయాలి అనేది ఒక డిమాండ్ లాగా అడుగుతున్నారు. డాలస్ కాలిఫోర్నియాలో ఉంటున్న వాళ్ళు మాత్రం జగదీష్ గారు మాకు మహాచండీ చేయండి, మాకు అది అవసరము అని ఒకళ్ళు. ఫ్లోరిడాలో ఉన్నవాళ్ళు మాకు తీవ్రత ఎక్కువ ఉందండి, మాకు ఎలర్జీలు ఎక్కువ మా ఊళ్ళో, మీరు ధన్వంతరి హోమం చేయండి, ధన్వంతరి వల్ల మాకు డిజీజెస్ పిల్లలకి మంచి జరుగుతుందన్న ఒక ఆలోచనలో. సో పీపుల్ ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ వాట్ దే వాంట్. అది మేము జస్ట్ ఎనేబుల్ చేస్తున్నాం హిందూ ఫెస్టివల్ ద్వారా. అలాగే మరి హిందూ ఫెస్ట్ నిర్వహించబోతున్నాం కదా, మరి ఈ హిందూ ఫెస్ట్లో పాల్గొవాలి అన్నట్టుగా ఇందాక మీరు అన్నట్టుగా మన తెలుగు వారందరూ కూడా ఒక దగ్గర ఒక స్టేజ్లో పాల్గొవాలని చాలామందికి కూడా ఆతృతగా ఉంటుంది కదా, మరి దీంట్లో పాల్గొవాలి అనుకునేవారు కూడా ఎన్ఆర్ఐ వాళ్ళు పాల్గొవాలి అంటే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటారండి? ఇప్పుడు ఒక హిందూ ఫెస్ట్ అనే మొదటి ఈవెంట్ కొలంబస్ ఒహాయోలో పోవల్ అనే సిటీలో మార్చ్ 22 చేస్తున్న సందర్భంగా దానికి మేము ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్, ఒక ఫ్లయర్, ఒక బ్రోషరు క్రియేట్ చేశాము, ఇన్విటేషన్. మాకు ఉంటున్న స్పిరిచువల్ వాలంటీర్స్ దాదాపు 1000 ఇన్విటేషన్స్ మేము ప్రింట్ చేసి ఫ్లయర్స్ రెడీ చేసి ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా ఈవైట్ క్రియేట్ చేశాము, ఈ పిలుపు క్రియేట్ చేశాము, ఫేస్బుక్ ఇన్వైట్ పంపించాము, ఈమెయిల్స్ వెళ్ళాయి. తర్వాత పర్సనల్గా మేము ఇన్విటేషన్స్ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా అక్కడికక్కడ ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా మేము మొదలెట్టాము. మేము అడ్వర్టైజ్ చేసిన రోజుకి ఇప్పటికీ దాదాపు 800 మంది రిజిస్ట్రేషన్స్ చేసేసారు. వాళ్ళు చేయడమే కాకుండా మేము ఈ పార్థివ లింగాలు చేసేందుకు కూడా మేము వస్తాము, మేము పాలు తేనె ఈ పంచామృతాలు డొనేట్ చేస్తాము, మేము రుద్రాక్షలు ఇస్తాము, మేము అన్నదానం చేస్తాము, మేము పాలు ఇస్తాము, జ్యూస్ ఇస్తాము అనేది రెడీ అయిపోయారు. అంటే రిజిస్ట్రేషనే కాకుండా మేము ఈజీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పెట్టాం. ఏంటంటే మీరు శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈవెంట్ కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ టెంపుల్కి వెళ్ళండి, టెంపుల్లో ఉంటున్న ఎలక్ట్రానిక్ మీడియం ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోండి, మీకు ఒక సింపుల్ క్లిక్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే పూజకి ఆ రోజు మీరు పూజకి పార్టిసిపేట్ చేస్తూ లింగాల ప్రిపరేషను, తర్వాత ఆ రోజు రుద్రము రిసైటలు, తర్వాత మీరు ఆరతి, అభిషేకము, అర్చన అన్నిట్లో పార్టిసిపేట్ చేసేందుకు యాక్చువల్లీ రిజిస్ట్రేషన్స్ రోజుకి 10 వేగంగా వెళ్తున్నారు. మార్చ్ 10th మేము క్లోజ్ చేద్దాం అనుకుంటాం, ఎందుకంటే ఒక్కసారిగా మాకు ఓవర్వెల్మింగ్గా పీపుల్ రిజిస్టర్ అవుతున్నారు. సో మేము అన్ని రకరకాల మీడియం ద్వారా, ఫోను, టెక్స్ట్, వాట్సాప్ రకరకాల మీడియం ద్వారా రీచ్ అవ్వడం వల్ల రిజిస్ట్రేషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు హిందూ ఫెస్ట్ అనడంలో కూడా మన అక్కడ తెలుగు వారందరికీ ఒక పెద్ద పండుగ అని చెప్పచ్చు. మరి ఈ పండుగ నిర్వహించడానికి ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటండి? అంటే అండి లోక కళ్యాణం. ఇప్పుడు మీరు హిందూ ధర్మం టీవీని మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఒక భక్తిని ప్రచారం చేయడము, లేదా ఒక టెంపుల్ విశిష్టత గురించి చెప్పాలన్నా ఒక ఆలోచన. మేము TV5 నాయుడు గారిని కలిసినప్పుడు వారి మెయిన్ గోలు, మెసేజ్ ఏంటంటే సనాతన ధర్మంని మనం ప్రిజర్వ్ చేయాలి, అమెరికాలో కూడా హిందూయిజంని మనం నిలబెట్టాలి, అక్కడ కూడా మనం నెక్స్ట్ జనరేషన్కి కూడా హిందూయిజంని నేర్పించాలి. హిందూయిజంలో రకరకాల రామాయణం, మహాభారతం, హనుమాన్ చాలీసా, తర్వాత రుద్రము, సౌందర్య లహరి, లలితా సహస్రనామం పిల్లలకి బాగా నేర్పుతున్నారు. కానీ మనం కొంతమంది, మీకు తెలిసే ఉంటుంది, కొంతమంది చూసి నేర్చుకుంటారు, కొంతమంది విని నేర్చుకుంటారు, కొంతమంది చదివి నేర్చుకుంటారు. ఈ 3 మాధ్యంగా పీపుల్ ఆర్ గెట్టింగ్ అట్రాక్టెడ్ టు సోషల్ మీడియా అండ్ ఏ టీవీ బ్రాడ్కాస్ట్ మీడియా. దాని ఆలోచనలో హిందూ ధర్మం టీవీ వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్కి మేము ఇంకా సహాయం ఏర్పడి
ఇంటింట మేము ఈ ప్రోగ్రాం వల్ల, ఈ ఈవెంట్ వల్ల దాదాపు హనుమాన్ చాలీసా బుక్కులు ఒక 1000, లలితా సహస్ర పారాయణంకి ఒక 1000, అలా రకరకాల బుక్స్ కూడా మేము ఆల్రెడీ షిప్ అయినాయి. అందరికీ వాట్సప్, ఫేస్బుక్, ఇంటర్నెట్లో చూసి చదివేస్తున్నారు. కానీ ఒక బుక్ పట్టుకుని చదవడం అనే దాంట్లో అదొక భక్తే వేరు. సో మేము పూజకు వచ్చిన వాళ్ళందరూ కూడా స్పిరిచువల్ క్లాసెస్ నేర్పడం. సో దీనివల్ల మా వంతు సహాయంగా హిందూ ధర్మంని ప్రిజర్వ్ చేయాలి, వచ్చే జనరేషన్కి హిందూయిజంలో ఉంటున్న శ్లోకాలు, మంత్రాలు అన్నీ కూడా కంఠస్థంగా రావాలి. ఎందుకంటే ఇదివరకు యాగాలు, హోమాలు అంటే వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన జనరేషన్ మీరు 6 గంటలు 5 గంటలు ఒక పూజ కూర్చోవాలంటే చాలా కష్టమైపోయింది. అందుకని మేము ఏంటంటే ఈ హిందూ ఫెస్టివల్, ఈ హిందూ ధర్మం టీవీ, తర్వాత ఈ యాగాలు, హోమాల వల్ల పిల్లలకి మేము చెప్పేది ఏంటంటే మీరు మాకు 15 నిమిషాలు టైం ఇవ్వండి. ఈ 15 నిమిషాల్లో మీకు లలితా సహస్రనామంలో ఉన్న కొన్ని ఓం శ్రీ మాత్రే నమః, విష్ణు సహస్రనామంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే, అట్లాంటి రకరకాల బీజాక్షరీలు పిల్లలకి నేర్పుతున్నాం. ఎందుకంటే పిల్లల్ని 10 నిమిషాలు పట్టుకోవడం కష్టమైంది. అందుకని మేము ఏం చేస్తున్నాము, ఈ పిల్లలందరూ కూడా ఒక 10 ఓం గం గణపతే నమః, ఓం గం దుర్గాయే నమః, దక్షిణామూర్తయే నమః, ఇలా చిన్నవి చెప్తుంటే వాళ్ళకి బాగా అట్రాక్ట్ అయిపోయి అబ్బాయి ఇదేదో బాగుందే అని చెప్పి పిల్లలకి మేము ఈ 10 బీజాక్షరీలు నేర్పి బలపరుస్తున్నాం. అవి నేర్చుకుని వాళ్ళకి 15 నిమిషాల నుంచి 2 గంటలు, 2 గంటల నుంచి 4 గంటలు, 4 గంటల నుంచి 6 గంటలకి తిప్పాం పిల్లల్ని. సో ఈ మీడియం ద్వారా మాకేంటంటే అట్లీస్ట్ ఒక 100 మంది పిల్లలైనా ఈ బీజాక్షరీలతో పాటు పెద్ద పూజలో పార్టిసిపేట్ చేస్తారన్న ఆలోచనతో కొంతమంది మేము ముందుకొచ్చి ఈ జర్నీ చేద్దాము, పిల్లల్ని హిందూయిజం వైపు తిప్పుదాము, వీళ్ళు క్రిస్టియానిటీ కానీ వేరే మతస్థులకి వెళ్లకుండా ఇందులో ఉన్న మహత్యం చెప్తే పిల్లలకి బాగా వంట పడుతుంది అన్న ఆలోచనతో మేము ఈ జర్నీ, ఈ యాగం, ఈ హోమం తలపెట్టాలన్న ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. అలాగే అండి, మళ్ళీ మన హిందూ ధర్మం ఆధ్వర్యంలో అమెరికాలో మున్ముందు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనున్నారండి? మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే కాలిఫోర్నియాలో 2005లో భక్తి ఫెస్ట్ అని ఒక ఈవెంట్ చేశారు. దానికి మీకు రకరకాల మతస్థులు వచ్చారు. తర్వాత అంటే హిందూయిజము, క్రిస్టియానిటీ, ఇస్లాము రావడంతో ఆ ఈవెంట్లో అబ్జర్వ్ చేస్తే 500,000 పీపుల్ వచ్చారు. ఆ 500,000 పీపుల్లో మోర్ దాన్ 200,000 పీపుల్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ హిందూయిజం. అందులో మనకి తెలియకుండా అమెరికన్స్, చైనీస్, బుద్ధిస్ట్ ఎంతోమంది వాళ్ళ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా హిందూయిజంకి కన్వర్ట్ అయ్యి రుద్రాక్షలు వేసుకుని రామనామం చేస్తూ విష్ణు సహస్రనామం చదువుతుంటే మాకు ఆశ్చర్యమైంది. అమెరికాలో హిందువులే కాకుండా అమెరికన్స్, బుద్ధిస్టులో కూడా ఇంతమంది మన ఈ రిలీజియన్ని ఆకర్షించి మన ఫాలో అవుతున్నారా? ఇప్పుడు ఉదాహరణకి కుంభమేళాలో 50 కోట్ల మందిలో 10 లక్షల పైన అమెరికన్స్, బుద్ధిస్టు, ఆఫ్రికన్స్ ఇండియాకు వచ్చి కుంభమేళాలో అంటే దానికి ఏం చెప్తోంది? మెసేజ్ ఏంటి? పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ హిందూయిజం ఇన్ ఏ బిగ్ వే. పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ ద వే హిందూయిజం ఈజ్ ఫాలోయింగ్ ఇట్స్ ప్రిన్సిపల్ డిసిప్లిన్ అనే దాంట్లోంచి మాకు ఆలోచన వచ్చింది. అరే మనం ఇంతమంది నాన్ ఇండియన్స్, నాన్ హిందూస్ మన హిందూయిజం గురించి ఇంత అట్రాక్ట్ అవుతుంటే మన కల్చర్ని మనం ప్రిజర్వ్ చేయాలంటే మనం ఎంత చేయాలి? మనం అందుకనే అట్రాక్టివ్ ఈవెంట్స్ చేసి పిల్లలకి ఈజీగా నేర్పించే ఆలోచనలో చేస్తే పిల్లలు హిందూయిజంలో నుంచి బయటికి వెళ్లకుండా, కన్వర్ట్ కాకుండా మన రిలీజియన్లో
పాటించాలి అన్న ఒక ఆలోచనతో పుట్టింది హిందూ ఫెస్ట్, హిందూ ధర్మం టీవీ USA. నమస్కారం అండి. మేము హిందూ ధర్మం టీవీ USA అండ్ హిందూ ఫెస్ట్ శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ ద్వారా చేస్తున్న ఈ మెగా ఈవెంట్ శతసహస్ర లింగార్చనకి మార్చ్ 22 కొలంబస్ ఒహాయోలో జరుగుతున్న ఈవెంట్కి మీరందరూ ఆహ్వానం పలుకుతూ మీరందరూ పార్టిసిపేట్ చేసి ఈ అద్భుతమైన ఈవెంట్ మీరు నా భూతో నా భవిష్యత్తు లాగా 1,00,000 శివలింగాలు ఒక ఈవెంట్ అవుట్ సైడ్ ఇండియా ఫస్ట్ టైం ఇన్ USA చేయడం అది పెద్ద ఛాలెంజింగ్గా మేము తీసుకుని మేము చాలా అద్భుతంగా 2,000 మంది విజిటర్స్ని, డిసైపుల్స్ని, డివోటీస్ని ఆహ్వానిస్తూ లోకల్ అమెరికన్ మీడియా, లోకల్ అమెరికన్లో ఉంటున్న స్పిరిచువల్ లీడర్స్, ఒక 16 నుంచి 17 నేషనల్ హిందూ ఆర్గనైజేషన్స్ని ఇన్వైట్ చేస్తూ అద్భుతంగా 120 ఋత్వికులతో రుద్రం, నమకం, చమకము, విష్ణు సహస్రనామం చేయడం అనేది ఒక అద్భుతమైన ఈవెంట్. ఒక్కసారిగా 1,00,000 శివలింగాలు ఒక చోట ఉండి దానికి హారతి, ఖడ్గహారతి ఇవ్వడం అనేది మీరు ఎప్పుడూ చూసుండరు. అది మీరు అమెరికాలో మేము చేయడం మా అదృష్టము. హిందూ ధర్మం టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బిఆర్ నాయుడు గారికి, మూర్తి గారికి, రవీంద్రనాథ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీరందరూ కూడా ఈ ఈవెంట్కి వచ్చి మహాదేవుడికి, పరమేశ్వరులకి బ్లెస్సింగ్స్ తీసుకుని మీరందరూ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జగదీష్ గారు, మరి అమెరికాలో హిందూ ఫెస్ట్ ఎలా జరుగుతుంది, అక్కడ జరిగేటువంటి పూజాది క్రతువుల గురించి కూడా చాలా చక్కటి విశేషాలను మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హిందూ ఫెస్ట్ ప్రత్యేక కార్యక్రమం. తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.